హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనం తెలంగాణ మూవ్మెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయాయి. ఈరోజు మనం 4th వీడియోలో ఉన్నాం. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అని అంటే కనుక షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. అపాకీలు, దక్కనీలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం మూవ్మెంట్ టైంలో. అదేదో చూద్దాం. పీపుల్ హూ కేమ్ అలాంగ్ విత్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఖిల్జీ అండ్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్లలో ఉన్నటువంటి లాస్ట్ 2 తెగలు, లాస్ట్ 2 కాదు, ఖిల్జీ అండ్ తుగ్లక్ నుంచి వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళని మనం దక్కనీలు అంటాము. అలాగే డ్యూరింగ్ ద బహమానీ టైమ్స్, బహమానీ సల్తనేట్ ఉన్నప్పుడు పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా అండ్ సెటిల్ అయిన వాళ్ళని మనం అపాకీలు అంటాము అని చెప్తున్నారు. దక్కనీలు అంటే ఎవరు? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నార్త్ నుంచి సౌత్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు దక్కనీలు అంటారు. అలాగే సదరన్ ఇండియాని, ఓకే, దక్షిణ భారతదేశాన్ని బహమనీ సుల్తానులు పాలించినప్పుడు వెస్ట్ ఏషియా నుంచి, ఎవరైతే వెస్ట్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చినారో, సెటిల్ అయి వచ్చినారో వాళ్ళని అపాకీలు అంటాము అని చెప్తున్నారు. ఈ 2 కూడా కరెక్టే. చూడండి, పీపుల్ హూ కేమ్ అలాంగ్ విత్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఖిల్జీ అండ్ తుగ్లక్ ఆర్ కాల్డ్ దక్కానీస్. దక్కానీస్ వర్ హోల్డింగ్ పొజిషన్స్ యాజ్ లోకల్స్ ఇన్ ద బహమానీ రిజిమ్. బహమానీ కింగ్డమ్లో దక్కనీలకి చాలా ముఖ్య పాత్ర ఉండేది. అలాగే ఆ టైంలోనే వెస్ట్ ఏషియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని అపాకీలు అనేవాళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే దక్కనీలు ముల్కీలు, అపాకీలు నాన్ ముల్కీలు. ముల్కీ అంటే లోకల్ అని అర్థం, తెలుసు కదా మీకు. లోకల్ క్యాండిడేట్ అన్నట్టు లెక్క. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండాలి, అన్ని సంవత్సరాలు ఉండాలి, మనం ఇప్పుడు ఎట్లా అయితే అనుకుంటున్నామో అప్పుడు కూడా ఉండేది. సో దక్కన్లని ముల్కీలు, అపాకీలని నాన్ ముల్కీలని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ ఫౌండింగ్ ఇయర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మనకి మూమెంట్ టైంలో అంటే ఓవరాల్గా నిజాం కాలం నుంచి కూడాను మూమెంట్ ఎండ్ అయ్యేసరికి, అంటే తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయ్యేసరికి చాలా ఆర్గనైజేషన్స్ అండ్ కమిటీస్ ఫామ్ అయ్యాయి. దాని యొక్క ఇయర్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. అవి ఏందో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ 1920, సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1926, మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమన్ 1927. ఇదే రూపాంతరం చెంది ఇప్పుడు ఏఐఎంఐఎంగా అవతరించిందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడున్న అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా ఎంఐఎం ఏదైతే ఉందో దాని యొక్క పూర్వపు పేరు అనమాట ఇది. అంటే ఇట్లా ఫామ్ అయ్యి దాని తర్వాత ఇట్లా రూపాంతరం చెందింది. ఓకే, సో ఇట్లా ఇచ్చేసారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక అన్ని కరెక్టే. ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్ హు ఫాట్ ఫర్ ముల్కీస్ రైట్స్, వీళ్ళందరూ ఏంటి? లోకల్స్ యొక్క రైట్స్ కోసం పోరాడిన వాళ్ళు. After 1920, several organizations were established to protect the rights of mulkis. The important ones are Usmania University Graduate Association 1920, Society of Union and Progress 1926, Majlis e Ittihadul Musliman 1927. ఓకే, వీళ్ళందరూ కూడా ముల్కీస్ రైట్స్ కోసం పోరాడిన వాళ్ళు, పోరాడడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థలు. ఓకే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రిగార్డింగ్ ది నిజామ్స్ పీపుల్ అసోసియేషన్ 1935. ప్రెసిడెంట్ నిజామత్ జంగ్, వైస్ ప్రెసిడెంట్ లతీఫ్ సయ్యద్, ట్రెజరర్ రామచంద్ర నాయక్. ఈయన ట్రెజరర్ కాదు, ఈయన కూడా ఒక వైస్ ప్రెసిడెంటే. 1 and 2 కరెక్ట్. ఏంటో చూద్దాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, మనం చాలా మీకు తెలిసే ఉంటుంది. ఇది నిజామ్స్ పీపుల్స్ అసోసియేషన్. దీన్నే మనం నిజామ్స్ సబ్జెక్ట్ లీగ్ అంటాం. సిలబస్ కాపీలో కూడా ఉంటుంది ఇది, నిజాం సబ్జెక్ట్ లీగ్. దీన్నే మనం ముల్కీ లీగ్ అంటాం, జమియాత్ రిఫాయమే నిజాం అంటాం, నిజామ్స్ పీపుల్ అసోసియేషన్ అంటాం. 1935 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లోకల్ హిందూ అండ్ ముస్లిం ఇంటలెక్చువల్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫౌండెడ్ దిస్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ముల్కీస్ రైట్స్. ముల్కీస్ రైట్స్ కోసం నిజాం సబ్జెక్ట్ లీగ్ అని, ముల్కీ లీగ్ అని ఏదైనా పేర్లు ఉండని, ఇది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే కాదు, హిందూస్ కూడా, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి ముల్కీస్ రైట్స్ కోసం, అంటే లోకల్స్ యొక్క హక్కుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. దీని యొక్క ప్రెసిడెంట్ నిజామత్ జంగ్. నిజామత్ జంగ్ అనే వ్యక్తి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. అలాగే
నిజామ్స్ కింగ్డమ్లో ఒక మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఎవరు? నిజామత్ జంగ్. వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే లతీఫ్ సయ్యద్ అండ్ రామచంద్ర నాయక్. వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు? లతీఫ్ సయ్యద్, రామచంద్ర నాయక్. అండ్ దెన్ జనరల్ సెక్రటరీస్ ఎవరున్నారు? బూరుల రామకృష్ణారావు, సయ్యద్ అబీడ్ హుస్సేన్ అండ్ శ్రీనివాస శర్మ. జనరల్ సెక్రటరీస్ బూరుగుల రామకృష్ణారావు, గుర్తుపెట్టుకోండి. బూరుగుల రామకృష్ణారావు గారి మీదనే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బూరుగుల రామకృష్ణారావు, సయ్యద్ అబీద్ హుస్సేన్ అండ్ శ్రీనివాస్ శర్మ. ట్రెజరర్ ఎవరు? నాసిర్ చినాయ్. ట్రెజరర్ ఎవరు? రామచంద్ర నాయక్ కాదు, నౌషిర్ చినాయ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆన్ 27th June 1947, Home Minister Sardar Vallabhbhai Patel established the Department of State and VP Menon was appointed as the Secretary. Department of States అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. ఓకే, విపి మీనన్ దానికి సెక్రటరీగా ఉన్నారు. బై ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆల్ బట్ 3 states had merged with India or Pakistan, with only the states of Mysore, Kashmir and Hyderabad declaring independence and challenging Nehru's government. మైసూరా? కాదు. ఏదది? జునాగఢ్. మీరు గుజరాత్ కనుక చూసుకుంటే ఇక్కడ ఉంటుంది కతియావార్, ఏదైతే గిర్నార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్లో ఉంటుంది. అది పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది. ఇది పాకిస్తాన్ అనుకుంటే పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో అక్కడ రాజు ముస్లిం రాజు, బట్ లోకల్గా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎవరు? హిందూస్ అనమాట. సేమ్ కాశ్మీర్లో హిందూ రాజు ఉంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ముస్లిం రాజు ఉంటే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంది. సేమ్ లైక్ హైదరాబాద్. ఓకే, జునాగఢ్, కాశ్మీర్ అండ్ హైదరాబాద్. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి ఓన్లీ 1. చూడండి, ద మెర్జింగ్ ఆఫ్ 563 ప్రిన్స్లీ స్టేట్స్ వాజ్ మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లం. బట్ వల్లభాయ్ పటేల్ గారు అందరినీ, అన్ని ప్రావిన్సెస్ని ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ 3. అవేంటి? జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్. సో 27th June 1947, Home Minister Sardar Vallabhbhai Patel established the Department of State and VP Menon appointed as the Secretary. Sardar Vallabhbhai Patel, who was well known as the Iron Man of India, merged 563 states. Historians call him as the Bismarck of India. సో జర్మనీని యూనిఫై చేయడంలో బిస్మార్క్ ఎటువంటి పాత్ర పోషించాడో, ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో మెర్జ్ చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అంతే పాత్ర పోషించారు. కాబట్టి ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేకపోతే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఎప్పుడు? సంతకం చేసేసుకొని మేము ఇండియాతోనే ఉంటాము, మీతోనే ఉంటాము, వేరే వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోమా అని చెప్పడం. 29th November 1947, the government of India and the Nizam's government signed a provisional agreement. According to this agreement, the defense and external affairs of the province of the Hyderabad should be handed over to the government of India. So రెండు కరెక్ట్. సంతకం పెట్టారు, డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని ఇండియాకి ఇవ్వడం జరిగింది. 29th November 1947, the government of India and the Nizam's government signed a provincial agreement. Nizam's political and legal advisor Salter Monckton, Nawab Aliar Jung and signed the treaty, and that was signed by Nawab Layak Ali, the prime minister. నిజాం తరపున ఎవరు? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నవాబ్ లాయక్ అలీ ఆ సంతకాన్ని పెట్టడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ అగ్రిమెంట్, డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ హైదరాబాద్ సంస్థానం యొక్క డిఫెన్స్ కావచ్చు, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, ఇవి ఇండియాకి అప్పచెప్తున్నట్టు సంతకం పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఒక ఏజెంట్ జనరల్ని, ఇండియా యొక్క ఏజెంట్ జనరల్ హైదరాబాద్లో కూర్చుంటాడు అనమాట. అది ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ 1 year ఓన్లీ. ఫస్ట్ ఏజెంట్ జనరల్ ఎవరు? కేఎం మున్షి. ఈ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ అనేది ఓన్లీ 1 year పాటే ఉంటుంది. దాని ద్వారా డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని మాత్రం ఇండియాకి ఇచ్చేస్తారనమాట, మీరు చూసుకోండి అని చెప్పి సంస్థానం. అలాగే
ఇండియాకి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ జనరల్ హైదరాబాద్లో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ MCQ so that it will be very easier for your exams. All the best.